नेतारः आदि अक्षर बोलते आदि डेटा अक्षर से दिसे అది తప్పు ఉంది ఆ శ్లోకం అంతే అది సెంటెన్స్ కుదరట్లే శ్లోకం అది ఒరిజినల్ శ్లోకం ఏంటో సైకిల్ చూసి పెట్టినట్టు ఇంత తప్పుగా నేను చదివినా ప్రయోజనం లేదు చదవచ్చు వైవస్వత్ మనసును ఇక్ష్వాకు నృపః చేచు వైవస్వత్ మనసును అక్కడ ఇక్ష్వాకు నృపః మను అని ఆపకూడదు మనసును ఆనందపరిచాడు తోషయిత్వ అనేది రాశాడు అతోషయిత్ రాయలేదు అతోషయిత్ సరిగ్గా చదువుతున్నాను కొంచెం అర్థం పోతుంది సేన ఆరాధిత రామ ప్రతిమ ఇక్ష్వాకవే కలరు ఆరాధిత ప్రతిమాం ఇక్ష్వాకవే కలరు అంటే దాన్ని ఫార్మల్గా చెప్పడం లోకాంతరం కదా అంటే అది కూడా సందర్భాన్ని బట్టి మారుతుంది ఇక్కడ ఆ సందర్భం ఇది ఒకటే దివు అనేది ఇక్కడ లోకాంతరం అంటే దివం అని అర్థం అంటే వదలబడింది
దీర్ఘం లేదు, అక్కడ దీర్ఘం ఉండదు. అలంకృత్య అనయత్ చెప్తాం అనయత్. ఇదే కోచస్థలం. ఆగు 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 ఆగు. కోచస్థ రామ ప్రతిమ వాణియ. అబ్బా అవును, నేను అడిగాను నిజంగా మాకు 20 నిమిషాలు టైం. ఏమి అబ్బా కారణం చెప్తా. నువ్వు చేయలేదు, ఇది కాదు. నువ్వు చేసి ఉంటే ఖచ్చితంగా నీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఈ టీచర్స్ 100% ప్రెస్టెడ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పింది ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి సంస్కృతం ఎలా చెప్తారో నీకు క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేసింది ప్రైవేట్ స్కూల్లో, అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్. కాబట్టి నువ్వు కనుక నిజంగా నీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ని ఈ టీచర్స్కి లింక్ చేసుకుంటే ఖచ్చితంగా సౌండ్ రీసెర్చ్ చేయాలి. సంవత్సరంన్నర ఇంత అంటే సంవత్సరంన్నర వాళ్ళు చేయొచ్చు. ఆ టైం అంతా నువ్వు నీ సొంతంగా చేయడం లేదు ఏది, అందుకే నీకు అన్ని డ్రాబ్యాక్లు వస్తున్నాయి. నువ్వు నీ సొంతంగా చేసి ఎవరినైనా అడిగావంటే అది క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. నువ్వు సొంతంగా చేయకుండా ఎప్పుడు పరపరిచే విధిలో ఉంటే ఎవ్వరేం చేయలేదు. నువ్వు ఈ పిహెచ్డిలో నీ సాటిస్ఫాక్షన్ ఉండకపోవడానికి అంత కాదు, నువ్వు చేయలేదు. ఇందులో ఆయన ఏదో వాస్తవానికి ఆయన శైక్షిక తత్వాలు అనుసంధానం చేయాలనే పాజిటివిటీ లేదు. వాళ్ళేదో రాఘవేంద్ర స్వామి భక్తులు కాబట్టి వాళ్ళంతా భక్తులు చూపించాలనుకున్నారు. నీ గైడు అదే అనుకున్నాడు, నీ ఎవరు నీకు రాష్ట్రపతి ఆయన అదే అనుకున్నాడు. నువ్వు నిజంగా నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి మన దగ్గర రాలేదు, రాకూడదని కోరుకుంటాను. మీరు కంటిన్యూ చేయండి. ఈ సెంటెన్స్ ఇంత పొడవు సెంటెన్స్ చేసేది అందులో అది ఇది తప్పు అని చెప్పడానికి లేదు, రైట్ అని చెప్పడానికి లేదు. చిన్న చిన్నగా బ్రేక్ చేసుకుని చెప్తే క్లియర్గా ఉండేది. ఇది ఆయన చెప్పాలనుకున్న భావం ఇంత తెలుస్తుంది కానీ వాక్యాలు బాగుంది. అంతే. స్థితించాలి.
రెండు తీసా అనుస్వారం మకారం ఏదో ఒకటి రెండు పెట్టేస్తే తగలడు రెండు అనుస్వారం తీసారు సుస్పష్టం ఆవిష్కృతవంత సరిగ్గా సుస్పష్టం అనుస్వారం తీసారు సుస్పష్టం తర్వాత అనుస్వారం తీసారు సుస్పష్టం ఆవిష్కృతవంత సుస్పష్టం ఆవిష్కృతవంత అక్కడ సరిపోయింది కార్యాన్ని కాదు నైమిత్తిక కార్యం ఒక నిమిత్తాన్ని చూసి చేయాల్సిన కార్యాలు నైమిత్తిక కార్యం ఉదాహరణకి గ్రహణం ఉంది గ్రహణంలో జపం చేయాలి ఒక కార్యం ఈ కార్యం గ్రహణంలో జపం చేయాలి అనే కార్యాన్ని నిమిత్తం ఏంటి గ్రహణాన్ని నిమిత్తంగా చేసుకుని ఈ జపం చేయాలి అనేది అది కాకుండా రోజు సంధ్యావందనం చేయాలి రోజు సూర్యుడికి 3 సార్లు నీళ్లు వదలాలి అనేది అందరూ చేయాల్సిన పని స్నానం అయిపోయిన వెంటనే రోజు 3 సార్లు సూర్యుడిని ఉద్దేశించి వదలాలి అది అందరూ చేయాలి అది నిత్యకర్మ దానికి నిమిత్తం ఏమీ లేదు ప్రతిరోజు సూర్యోదయం అవుతుంది ప్రతిరోజు స్నానం చేస్తున్నాము ప్రతిరోజు నీళ్ళు వదలాలి అది నిత్యకర్మ నైమిత్తిక కర్మ అంటే గ్రహణం రోజు లేకపోతే ఏదో మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి ఇది అది నైమిత్తిక కర్మ ఇంకోటి కామ్య కర్మ ఇది కావాలంటే ఇది చెయ్యాలి అది కామ్య కర్మ అగ్నికార్యం అంటే అగ్నిని తెచ్చి అగ్నిలో ఒక 22 రకాల ఈ చెట్లు యొక్క చిన్న చిన్న కొమ్మల పొలలు ఉంటాయి ఆ పొలలన్నీ మంత్రపోహటం అందులో వేస్తాయి ఏంటి లాభం అంటే చాలా లాభాలు ఉన్నాయి అగ్ని కార్యానికి ప్రయోజనాలు చాలా చేస్తారు కానీ ఈ మధ్య ఎవరో మా గురుగారు లాంటి వాళ్ళు చేస్తున్నారు కానీ అందరూ చేయట్లేదు చాలా తక్కువ మంది చేస్తారు కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అందరూ చేసేది వీళ్ళు చెప్పలేదు మీకు ఏమో నాకు ఎప్పుడు అంతగా కోపం రాదు నాకే అంత కోపం నాకే నేను కోపాన్ని ఫీల్ అవ్వలేదు ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి అదే నీకు ఇందాక చెప్తాను కానీ సూర్యుడికి నీళ్ళు వదలాలి దేవతలకి అన్ని దిక్కుల్లో ఉండే దేవతలకి వాళ్ళందరికీ నీళ్ళు వదలాలి అది అందరూ చేయాలి నువ్వు ఇంకోవాలనుకోకు ఇదంతా కూడా ఇది శైక్షిక తత్వాలు కాదు సంబంధం లేదు ఏం సంబంధం నువ్వు చేసుకుంటే ఇంకా బాగా నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పెడితే బాగుండేదేమని తర్వాత అయినా దీని ఎలిజిబిలిటీ సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి ఇవన్నీ అవసరం లేదు ఇంటికి ఇవన్నీ ఇష్టం అయితే ఆదరిస్తున్నా ఇది ఆదరిస్తుంది ఏదైనా స్నేహి అని చెప్తే బాగుంది ఆదర్శి స్నేహి అని కలిసి ఆగారు ప్రబోధితం కల్పవృక్షవిటకం
అది ఒకసారి ఆ సెంటెన్స్ నాకు పంపించు. ఆ ఒక్క సెంటెన్స్ కాపీ చేసి పంపించు. ఏదో ఒకటి కట్ అయిపోయిందా? ఓకే. నామినేషన్ బోధితాః వేదాః వటుభిః వటు అంటే అదేంటి క్లాస్మేట్స్ అనుకో. आदमी तो काले श्रद्धा अपेक्षिता था, श्रद्धा अपेक्षिता सुश्रद्धा अपेक्षिता పెట్టుకోండి. ఊ పెట్టితే ఏ సంబంధం లేకుండా अपेक्ष చూసాను, అది చూస్తున్నాను. ఆధునిక ఛాత్రాణం గురించి అధ్యయన కాలే సుశ్రద్ధ అపేక్షిత విద్యతే అని అక్కడ చివరిలో పెట్టే. అపేక్షిత విద్యతే అని అక్కడ పెట్టినా పైన నొక్కైనా పెట్టి విద్యగా తప్పేమో. చతుర్థాధ్యాయంలో 2 యాలు ఎక్స్ట్రాగా పడిపోయింది. అయితే చూడు. ఓకే. సంకలయ్య అంటే అన్ని సంకలనం చేసి అన్ని కలిపేసి అని అర్థం. సంకలయ్య అంటే చేయబడింది. బాగా సుశిక్షితం అంటే బాగా ప్రాక్టీస్ చేసి తెలుసుకున్నటువంటి అన్నమాట. అంటే బాగా తెలుసుకున్నటువంటి శిక్షితుడైనటువంటి అని. శిక్షితుడు అవ్వడం అంటే ఏదైనా ఒక దాంట్లో స్కిల్ఫుల్ కావడం.
ఇక్కడ చెప్పింది అర్థమైందా నీకు? ఏం చెప్తున్నాడు? ఎవరికైతే బాగా స్కిల్ ఉంది, ఎప్పుడైతే గెలుస్తారో గెలవాలి, అలాంటి వాళ్ళ చేతనే ఆ పిల్లలు, ఆ ఇంట్లో ఉండే పిల్లలు, ఆ పరివారం అంతా కూడా బాగా నైపుణ్యంతో కూడి ఉంటుంది అని ఒక శైక్షికాంశం తెలుస్తోంది. మనోవైజ్ఞానికులు కూడా చెప్తున్నారు. ఏమని? ఏ పరివారంలో ఏదైతే నైపుణ్యం ఉంటుందో అదే నైపుణ్యం ఆ ఇంట్లో ఉండే పిల్లలకు కూడా వస్తుంది అని. దీని బట్టి ఏమర్థమైంది? వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఏ ఫీల్డ్లో ఉందో తల్లిదండ్రుల ఎక్స్పర్టైజ్, పిల్లలకు కూడా అదే ఎక్స్పర్టైజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని. ఛాన్సులు చాలా ఎక్కువ వచ్చేస్తుంది అని 100% ఛాన్సులు చెప్పలేం, కానీ ఆ ఛాన్సులు చాలా చాలా ఎక్కువ. వేదాధ్యయనమే కాదు, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ పిల్లలకి కంప్యూటర్ రాదా, మ్యాథ్స్ పిల్లలకి మ్యాథ్స్ రాదా, మ్యూజిక్ టీచర్ కొడుకు మ్యూజిక్ రాదా. విధిత్రయస్య ఉల్లేఖో దృశ్యతే అన్నారు, లేదా విధిత్రయం ఉల్లిఖితం దృశ్యతే. విధిత్రయం అంత ఉల్లేఖో దృశ్యతే అనకూడదు. విధిత్రయం అర్థ ఉల్లిఖితం దృశ్యతే, ఉల్లిఖితం దృశ్యతే. అంటే మనసుకు సంబంధించిన పుత్రుడు అని పరిగణించేవాడు. వస్తుత మానసిక పుత్రుడు కాదు, పుత్రుడే శిష్యుడే కొడుకు. శిష్యుడికి మనకి 2 వంశాలు, వంశంలో వివిధ విజయ జన్మనాశాలు చెప్తారు. జన్మవంశము, విద్యావంశం 2 ఉంటాయి. విద్యావంశంలో తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎవరు? టీచరు. విద్యావంశంలో టీచర్ తండ్రి, కొడుకు ఎవరు అవుతాడు? శిష్యుడు. మానసిక పుత్రత్వ పరిగణనేది అని చెప్పడం ఏంటంటే, ఈ విద్యావంశ గురువే ఈ జన్మవంశ గురువుగా, జన్మవంశంలో కూడా అతన్ని కొడుకుగా భావించాడు అని చెప్పడం అన్నమాట. కానీ అట్లేగా నేను ఎక్కువ చెప్తున్నాను అనిపించింది. టీచర్ స్టూడెంట్ని పిల్లల్లా చూసుకున్నాడు అంతే. మానసిక పుత్రుడు అంటే, మానసిక పుత్రుడు అంటే ఇతను మనసుతో నా పుత్రుడు. సైకలాజికల్ కొడుకు అని కాదు. కొడుకులో ఏదైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ మనస్సుతో ఈ కొడుకు శిష్యుడు ఉంది అని చెప్పడం. ఈ ఉల్లేఖాలు ఏంటి? ఉల్లేఖాలు సప్తని బహువచనం దేని గురించి పెట్టాను? నాకేం అర్థం కాలేదు.
అస్మిన్ గ్రంథే సముపలభ్యతే ఉల్లేఖాసు ఏంటి ఉల్లిఖిత అదేనా ఎందుకు అది అర్థం కాలేదు నాకు అసలు అది ఎందుకు అస్మిన్ గ్రంథే నారి ఒకసారి మొత్తం చదువు శిక్షితాః అభవంతి ఏదో కానీ తర్వాత ఉంచేదో ఉంచు కారణమే బాబు గ్రంథాన నాయకాన గుణానాం అని పెట్టు గుణాన్ అని కాదు గుణానాం విశేష ప్రతిపాదనం అస్తి ప్రతిపాదితం అస్తి అన్నారు గుణానాం ప్రతిపాదనం అంటే షష్ఠి భవతి విశేష రూపేణ ప్రతిపాదనం प्रतिपादन 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 गुण वैशिष्ट्यान गुरु गुण वैशिष्ट्यान गुरु द्विवचन పెట్టారు ద్వితీయ బహువచనం పెట్టారు గుణ వైశిష్ట్యాన్ గురు తాదృశాన్ని అక్కడ తాదృశాన్ని అక్కడ మార్చు తాదృశాన్ గుణ వైశిష్ట్యాన్ గురువుని ఆశ్రయే అందులోనే తాదృశాన్ రెండో లైన్లో తాదృశాన్ గుణ వైశిష్ట్యాన్ గురువుని ఆశ్రయే విజ్ఞాయతే తాదృశాన షష్ఠి ఉంది ద్వితీయ పెట్టు అన్ని చోట్ల షష్ఠి బహువచనం ఉంది ద్వితీయ బహువచనం పెట్టాను హలో కట్టేదిందా పెళ్ళింగ్ కట్టేదిందా హలో తర్వాత తాదృశానాం బహువచనం షష్ఠీ బహువచనం ఉంది ద్వితీయ విభక్తి బహువచనం పెట్టు అని చెప్తున్నాం తాదృశాన్ గుణ వైశిష్ట్యాన్ ఎందుకంటే గురువు అనేది ద్వితీయ విభక్తి బహువచనంలో ఉంది గురువులన్నీ ద్వితీయ విభక్తి బహువచనంలోనే ఉండాలి గురువుని